వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ హ్యాపీ ఫాదర్స్ డే వింటారు. అమెరికా డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన తల్లిదండ్రుల రాక కోసం ఫ్లవర్ బొకేలతో ఎదురుచూస్తున్నాడు ప్రశాంత్. పక్కనే భార్య సౌజన్య, 6 ఏళ్ల కొడుకు అనీక్ ఉన్నారు. ఆమె చేతిలో డిజిటల్ కెమెరా, బాబు చేతిలో వెల్కమ్ బెలూన్సు ఉన్నాయి. ప్రశాంత్ వచ్చిన 10 ఏళ్లకు తన తల్లిదండ్రులు తొలిసారి అమెరికాలో అడుగుపెడుతున్నారు. తనకెంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. అతను అమెరికాలో ఎంఎస్ చదివి ఐటీ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. తన తండ్రి చాలీచాలని జీతంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చినా తన చదువు ఆపలేదు. తన భవిష్యత్తు గురించి ఆలోచన మానలేదు. తన కోసం అమ్మానాన్నలు అహర్నిశలు కష్టపడ్డారు. ఒక కొడుకుగా తన బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోలేదు అతను. అందుకే వాళ్లను అమెరికాకు తీసుకురావాలని, జీవితాంతం సుఖపెట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. కనీసం తమని చూడడానికి అతిథుల్లాగానైనా రమ్మని ప్రాధేయపడ్డాడు. కాని వాళ్ళు, ముఖ్యంగా తండ్రి ఒప్పుకోలేదు. ఇక ఏమీ చేయలేక తను ఫ్యామిలీతో ప్రతి సంక్రాంతికి వైజాగ్ వెళ్లడం, సెలవులన్నీ తల్లిదండ్రులతో ఆనందంగా గడపడం చేస్తున్నాడు ప్రశాంత్. అయితే పని ఒత్తిడి వల్ల క్రితం సంక్రాంతికి వెళ్లలేకపోయాడు. ప్రశాంత్ వైజాగ్లో తన తల్లిదండ్రుల కోసం ఓ ఇల్లు కట్టిస్తానంటే, రిటైర్మెంట్ గ్రాట్యుటీతో కొనుక్కున్న ఫ్లాట్ చాలన్నాడు తండ్రి. కారు కొంటాను, సరదాగా తిరగండి నాన్న అంటే, నా స్కూటర్ ఉంది కదా, అది మీ అమ్మకి నాకు సరిపోతుంది కన్నా అంటారు. డబ్బు పంపిస్తానంటే, పెన్షన్ ఉంది అంటారు. ఏమీ తన నుంచి ఆశించరు. ఏది ఇవ్వాలనుకున్నా తీసుకోరు. ఆఖరి ప్రయత్నంగా వాళ్ల కోసం అమెరికా వదిలి ఇండియా వచ్చేస్తానని తన నిర్ణయాన్ని ప్రశాంత్ తెలియచేశాడు. వద్దురా కన్నా, వద్దొద్దు, నీ భవిష్యత్తు బావుండాలి. నేను తప్పకుండా అమెరికా వస్తాగా. ఈ మట్టిలో కలిసిపోయే ముందు నీ దగ్గరకు కాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళగలను చెప్పు. అప్రయత్నంగా ప్రశాంత్ కళ్ళు చెమ్మగిల్లాయి తండ్రి మాటలు గుర్తొచ్చి. మై గ్రేట్ ఫాదర్, నాన్న ఎప్పుడు బావుండాలి, మాతోనే ఉండాలి. మనసులో బాబాకి నమస్కరించాడు. ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని వీల్చైర్ సహాయకుల సాయంతో రావుగారు, తులసి బయటకొచ్చారు. అంత దూరంలో వాళ్లను చూడగానే ఉప్పొంగిన ఆనందంతో అంతా చేతులు ఊపారు. పూలగుచ్చాలందించి అమ్మానాన్నల కాళ్లకు నమస్కరించాడు ప్రశాంత్. అతనితో పాటు సౌజన్య కూడా అత్తమామలకు నమస్కరించింది. హాయ్ తాతా, హాయ్ నానా అంటూ మనవడు నాన్నమ్మ ఒళ్ళో ఒదిగిపోతూ తాతగారి చేతికి బెలూన్లందించాడు. నాన్న, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రశాంత్ మాటల్లో ఆదుర్దాను గమనించిన రావుగారు నవ్వుకుని, నిక్షేపంగా ఉన్నాన్రా. సంక్రాంతికి మీరు రాలేదు కదా, నీ మీద బెంగతో మీ అమ్మ అర్జెంటుగా అమెరికా ప్రయాణం పెట్టింది అన్నారు. అప్పుడు గాని ప్రశాంత్ మనసు తేలిక పడలేదు. ప్రశాంత్ పోర్ష్ కారు ఫ్రంట్ సీట్లో నాన్న పక్కన కూర్చుని సరదాగా మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. జూన్ నెల కావడం చేత అస్సలు చలి అనిపించడం లేదు. వాతావరణం వేడిగా ఉంది. దారి పొడుగునా పచ్చని చెట్లు, ఎత్తైన భవనాలు, విశాలమైన బాటలు, క్రమబద్ధంగా పరుగులు తీస్తున్న వాహనాలు, పరిశుభ్రంగా కనిపిస్తున్న పరిసరాలు, అందం ఆహ్లాదమూ మిళితమైన అమెరికా వాతావరణం మొదటిసారి రావుగారు చూస్తున్నారు. ఎయిర్పోర్టు మొదలు ఇల్లు చేరే వరకు సౌజన్య ఒకవైపు అత్తగారితో కబుర్లు చెప్తూ, మరోవైపు కెమెరాతో ఫోటోలు తీస్తూనే ఉంది. సువిశాలమైన ప్రదేశంలో అందంగా కనిపిస్తున్న ప్యాలెస్ లాంటి ప్రశాంత్ ఇంటి ముందు రావుగారిల్లు అనే అక్షరాలు నీరెండకి తళతళ మెరుస్తున్నాయి. కొన్ని క్షణాలక్కడే తండ్రి ఆగిపోయాడు, కొడుకు వైపు గర్వంగా చూస్తూ. ఇంట్లోపల అత్యాధునికమైన ఫర్నిచర్తో ఎంతో అందంగా అలంకరించుంది. కిచెన్ ముందు అమ్మ చేతి ముద్ద తింటున్న చిన్ని ప్రశాంత్ ఫోటో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆ దృశ్యం చూసిన తల్లి కొడుకు ప్రేమాభిమానాలకి మురిసిపోయింది. రోజంతా ఎంతో సందడిగా గడిచింది. బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయడం వల్ల జెట్లాగ్ ఫీలింగ్ ఏమీ లేదు.
అమెరికా జీవితం ఆస్వాదిస్తున్న తన కొడుకు కోడల్ని తనకున్న చాలా సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు రావుగారు. ఇంటి విషయాలు, నాన్న స్నేహితులు, వాళ్ల యాక్టివిటీ గురించి అడిగి తెలుసుకున్నాడు ప్రశాంత్. డైనింగ్ టేబుల్ దగ్గర అమ్మతో సరదాగా కబుర్లు చెప్పాడు. ఇంటికొచ్చి అమ్మకి యోగా పాఠాలు నేర్పించే టీచరు, పక్కింటి ఆంటీ, ఆవిడ పని మనిషి మీద జోకులు వేసి అందర్నీ నవ్వించాడు. రావుగారు మనిషి తగ్గారు. అతనిలో మునుపటి ఉత్సాహం కూడా లేదు. తండ్రిలో వచ్చిన మార్పును ప్రశాంత్ గమనించాడు. నానా, మీ కోడలు వీకెండ్ ప్రోగ్రామ్స్ అంటే పిట్స్బర్గ్ టెంపుల్, న్యూయార్క్ సిటీ, నయాగరా ఫాల్స్, వాషింగ్టన్ డీసీ, ఫ్లారిడా, లాస్ ఏంజల్స్, లాస్ వేగాస్, గ్రాండ్ క్యాన్యాన్, ఇంకా అబ్బో మీకు చూపించడానికి చాలా చాలా ఉన్నాయిలే. అమ్మా, మీరు రెడీగా ఉండాలి. అవును మావయ్య గారు, ఒక్కో వారం ఒక్కో ప్రదేశానికి వెళ్దాం. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, సౌజన్య హుషారుగా చెప్పింది. కాసేపు తాతగారితో, మరి కాసేపు నాన్నమ్మతో అనీక్ ఆడుతూనే ఉన్నాడు. తాతా, యు నో టుమారో ఈజ్ ఫాదర్స్ డే. మరి నీ డాడీ ఏది? నువ్వే నా డాడీరా, నువ్వే నా డాడీ. యు ఆర్ మై ఫాదర్. రావుగారు ముద్దుల వర్షం కురిపించారు మనవడి బుగ్గల మీద. అంతా హాయిగా నవ్వుకున్నారు. అనీక్తో పాటు ఇంట్లో అందరికీ దిష్టి తీసింది తులసి. మెయిన్ లెవెల్లో అమ్మా నాన్నల కోసం ఏర్పాటు చేసిన పడక గది చూపించి గుడ్ నైట్ చెప్పాడు ప్రశాంత్. పడుకునే ముందు తాగమని సౌజన్య 2 కప్పులతో వేడి పాలు అత్తగారి చేతికిచ్చింది. అనీక్ తాతగారిని నానమ్మని వాటేసుకుని గుడ్ నైట్ అన్నాడు ముద్దుగా. అర్ధరాత్రి 2 గంటల సమయం. సెక్యూరిటీ సైరన్ చెవులు చిల్లులు పడేలా మోగుతోంది. ఆగంతకులెవరో ఇంట్లోకి చొరబడినట్టు హెచ్చరిస్తోంది. ఇల్లంతా ఏడీటీ సెక్యూరిటీ ప్రొటెక్షన్లో ఉంది. పాస్కోడ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ ఆఫ్ చేస్తే గానీ లోపలకు ప్రవేశించే వీలు కాదు. దానికి విరుద్ధంగా జరిగితే విరామం లేకుండా సెక్యూరిటీ సైరన్ వినిపిస్తూ ఉంటుంది. ప్రశాంత్ తుళ్ళిపడి లేచాడు. గబగబా గదిలో లైట్లన్నీ వెలిగించి సీసీ కెమెరా చూశాడు. మెయిన్ ఎంట్రన్స్ తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి దొంగలు చొరబడ్డారని తెలుస్తోంది. చిన్న చిన్న చప్పుళ్లు వినిపిస్తున్నాయి. డ్రైవ్వే మీద వడివడిగా వెళ్ళిపోతున్న ముసుగు మనిషి ఒకడు కనిపించాడు. అంతే, క్షణం ఆలస్యం కాకుండా ప్రశాంత్ గన్ తీసి చీకటిలో అస్పష్టంగా కనిపిస్తున్న వ్యక్తిని షూట్ చేశాడు. ముసుగు మనిషి నేలకు ఒరిగిపోయాడు. అతను గన్ తీసింది మొదటిసారైనా గురి తప్పలేదు. సౌజన్య, అనీక్ భయంతో వణికిపోతున్నారు. ప్రశాంత్ ఎమర్జెన్సీ నంబర్ 911కి కాల్ చేశాడు. నాన్నా, అమ్మా, మీరు గదిలోనే ఉండండి, బయటికి రావద్దు అంటూ కిందికి దిగి మెయిన్ లెవెల్కి వచ్చాడు. ఎదురుగా ఆందోళన పడుతున్న అమ్మ కనిపించింది. తల్లికి ధైర్యం చెప్తూ గదిలోకి వెళ్లమన్నాడు. అనుమానించిన అన్ని వైపులా వెదికాడు. ఎవ్వరూ కనిపించలేదు. తనలో కొంత టెన్షన్ తగ్గింది. కన్నా, మీ నాన్న కనిపించడం లేదురా, ఎటు వెళ్ళారో ఏమో. అప్పుడప్పుడు నిద్రలో నడుస్తూ అటూ ఇటూ వెళ్ళిపోతున్నారా. ఆ మధ్య డాక్టర్ అంకుల్ నాతో చెప్పారు, అదేదో అల్జీమర్సు మతిమరుపు జబ్బుట. నీకిమ్మని మెడికల్ రిపోర్టులు కూడా ఇచ్చారు. అమెరికాలో పెద్ద డాక్టర్లకి చూపించమన్నారా. అమ్మ మాటలకు ప్రశాంత్ తుళ్ళిపడ్డాడు. చేతిలో గన్ జారి కింద పడింది. అయోమయంగా బయటకు పరుగు తీశాడు. నేలమీద నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తి మొహం మీద దుప్పటి లాగి చూశాడు. అంతే, నానా అని బిగ్గరగా అరిచి తండ్రి మీద కుప్ప కూలిపోయాడతను. ఒకవైపు పోలీస్ ఎమర్జెన్సీ కారు, మరోవైపు సెక్యూరిటీ వ్యాన్ సైరన్ చేసుకుంటూ వచ్చాయి. ఆ హడావిడికి వీధిలో ఉన్న చాలా ఇళ్లల్లో లైట్లు వెలిగాయి. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ప్రశాంత్ స్పృహలోకొచ్చాడు. ఇండియన్ డాక్టర్ ఒకరు పక్కనే ఉన్నారు. ఎదురుగా అమ్మ, సౌజన్య, బాబు కన్నీటి కళ్లతో దీనంగా కనిపించారు. వాళ్లను చూడగానే తనలో దుఃఖం తన్నుకొచ్చింది. డాక్టర్ చెయ్యి గట్టిగా పట్టుకుని బోరున ఏడ్చాడు. ఈ చేతులతో నాన్నని చంపుకున్నాను. బతికే అర్హత నాకు లేదు. నన్ను చావనివ్వండి డాక్టర్, నన్ను చావనివ్వండి ప్లీజ్. లేదు,
తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగిన నీలాంటి కొడుకు బతకాలి. నీ ప్రేమ ముందు చావు కూడా తల వంచింది. మీ నాన్నకు ఏమీ కాలేదు. అటు చూడు. అప్పుడే రూంలోకి అడుగు పెడుతున్న రావుగారిని చూపించాడు డాక్టర్. ప్రశాంత్ పరుగున వెళ్ళి రావుగారి భుజాల మీద వాలిపోయాడు. సంభ్రమాశ్చర్యాలతో కొన్ని క్షణాలు పసివాడిలా నాన్నను వదిలిపెట్టలేదు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా! ఆర్తి నిండిన స్వరంతో కొడుకు తెలిపిన శుభాకాంక్షలు ఓ వేదమంత్రంలా ఆ తండ్రికి వినిపించాయి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ హ్యాపీ ఫాదర్స్ డే విన్నారు. ఈ కథ జూలై 2023 విశాఖ సాహితీ అంతర్జాల మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.